సో గైస్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడంతా చెరువు బయట ఉండి చూసినాం అనమాట. చెరువు బయటనే ఇవి కట్ట పైన ఉండి అనేది చూసినాం అనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. పార్కింగ్ ప్లేస్ అనమాట. కార్లు ఇట్లా పార్కింగ్ చేసారు. సో గైస్ ఇది ఇప్పుడైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడ అతను మనోడు పెయింటింగ్ చేస్తున్నాడు. సో గైస్ టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చినాం మనం. ఇప్పుడైతే అంతా చూపిస్తాను. చాలా అంటే చాలా క్రేజీగా ఉందన్నమాట. ఇది ఒక్కటే అనమాట. సో ఇక్కడ టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇది చూపిస్తాను. సో మరి ఏం టెంపుల్ మనకైతే తెలియదు. సో గైస్ ముందుగా అయితే వెళ్దాం మనం. సో చూడండి గైస్, ఇక్కడ బర్డ్స్ అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఇప్పుడు మనం వైల్డ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయబోతున్నాం. ఇక్కడ డస్కీ ఈగల్, థిక్ బాయిల్డ్, గ్రీన్ పిగ్మన్. సో ఇక్కడైతే బర్డ్స్ ఉంటాయి అనమాట. ఇట్లా అండి మనం చూద్దాం. ఇక్కడ ముసలి ఉందని కూడా మనకి బోర్డు పెట్టినారనమాట. సో ఇక్కడ ముసలిని కూడా మనం చూద్దాం. సో వెతుకుదాం అనమాట ఎక్కడ ఉంటాయో అవి. ప్రత్యేకంగా వాటి కోసం వెతకడం కాదు, మనం చూసుకుంటూ వెళ్దాం. మనకి దారిలో కనిపిస్తే మనకు ఎదురు పడితే నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు. సో ఇందాక లాస్ట్ వీడియోలో మీకు చెరువు దగ్గర ఉండి వీడియో చేశాను కదా పక్కన నిల్చొని. సో ఇప్పుడైతే కట్ట మించి చెరువు చూపిస్తా. ఆ వ్యూ పాయింట్ ఎట్లుంటుంది అంటే అస్సలు మామూలుగా అంటే మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. అస్సలు మామూలుగా లేదు కదా. ఇంత పైనుండి ఆ చెరువును చూస్తే అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. సో ఇదంతా చూడండి ఒకసారి. ఇక్కడ తూమ్ అన్నమాట, లైక్ దట్ ఇది తూమ్ అనమాట. ఇక్కడ కిందికి స్టెప్స్ ఉన్నాయి. మనం ఒకసారి కిందికి వెళ్దాం, చూద్దాం. అక్కడికి వెళ్ళి చూపిస్తాను నీకు. సో వాటర్ సౌండ్ అయితే హెవీగా వస్తుంది. వాటర్ సౌండ్ అయితే బాగా వస్తుంది. ఇది తూము. దీనికి స్టెప్స్ కూడా ఉన్నాయి. అక్కడ దాకా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడైతే వెళ్దాం, మీకైతే చూపిస్తా. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. వాటర్ సౌండ్ అయితే మరీ ఎక్కువైపోయింది. సో ఓ మై గాడ్, చూడండి ఒకసారి వాటర్ ఫ్లో ఎట్లుందో. మామూలుగా లేదు కదా. సో మొత్తానికైతే ఇక్కడికి వచ్చేస్తాం. చాలా దగ్గర నుండి చూస్తున్నాం అనమాట. సో ఇది ఇక్కడ లైక్ దట్ బోట్ లెక్క ఉంది. బోటే అనుకుంటుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా. అసలు వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుండి నెక్స్ట్ లెవెల్. చెట్లు ఇదంతా సూపర్ 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 సూపర్. మొత్తానికి అయితే ఏదో సాధించిన ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్ ఇక్కడ నుండి. సో మనం మంచి ఎండలో వీడియో తీస్తున్నాం, ఎందుకంటే మనకు టైం లేదు, మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాం. ఎట్లా వచ్చినా పర్లేదు. సో ఈరోజు అయితే చాలా క్రేజీగా ఉంది. చాలా క్రేజీ మూమెంట్ అని అనుకుంటాను నేనైతే. సో గైస్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది స్నేక్ సింబల్ అనమాట. సో ఇక్కడ స్నేక్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సింబల్ అనమాట. సో అయితే చూద్దాం ఇప్పుడు. సో చూడండి గాయస్, బోటింగ్ అనమాట. బోటింగ్కి దారి ఇది అనమాట. సో ఇక్కడికైతే చూద్దాం ఒకసారి బోటింగ్ ఉందో లేదో. డిజైనింగ్ అయితే అద్దరిపోయింది అసలు, మామూలుగా అంటే మామూలుగా లేదు. సో క్రేజీ కదా గైస్. టికెట్ ఉంటేనే లోపలికి పంపిస్తారంట, బట్టిగా అయితే లోపలికి పంపించారంట. సో చూద్దాం మరి, మనం కొద్దిసేపు అయిన తర్వాత బోటింగ్ చేద్దాం. సో ఇప్పుడైతే ఈ చుట్టూ అంతా చూపిస్తాం మీకు గైస్. ఇటు ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది అని చెప్పారు మనకి. సో మనమైతే ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ వరకు వెళ్దాం. ఎంత దూరం ఉందో వెళ్దాం అనమాట. సో ఈ దారిలో ఏమైనా కనిపిస్తే మీకు చూపించుకుంటూ వెళ్తాను. నాకైతే చాలా అంటే చాలా కష్టమవుతున్నా కూడా ఏదో ఎనర్జీ వస్తుంది అనమాట. సో మీరు కూడా సపోర్ట్ చేస్తే, లైక్ చేస్తే, ఇంకోటి ఏంటంటే బాగుంటే బాగుందన్నా, లేకపోతే బాగాలేదన్నా కొంచెం బెటర్ చేయండి అన్న, ఏదో ఒక కామెంట్ పెట్టండి. నాకు కొంచెం పుషప్, మీరిచ్చే ఎనర్జీ నాకు చాలా అవసరం అనమాట. సో కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నా. అందుకనే వీడియోస్ ఎంత రిస్క్ అయినా చేద్దాం అనుకొని ఫిక్స్ అయిపోయినా. వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను.
మీకు ఎప్పుడు అప్డేట్లోనే ఉంటాను, అందుబాటులోనే ఉంటాను. సో వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్ ఇక్కడ ఒకటి ఉంది మీకు చూపిస్తా ఇప్పుడు. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ పైకి ఎక్కొచ్చు మనం. ఒకసారి ఇది ఎక్కుదాం. సో క్రేజీ కదా, అస్సలు మామూలుగా లేదు. చెట్లు అన్నమాట. సో మొత్తం ఫారెస్ట్ అన్నమాట. ఇది అవతల చెరువు ఉంది. సో ముందైతే ఇక్కడ కూర్చోవడానికి బెంచ్ కూడా అరేంజ్ చేసిరు అనమాట. లవర్స్ కోసమే అనుకుంటా మ్యాక్సిమం. ఇది మనం సింగిల్ కాబట్టి మన కోసం కాదు కాబట్టి మనం కూర్చోలే అక్కడ. సో ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది చూపిస్తాను మీకు. ఇది కొంచెం దానికంటే హైట్లో ఉంటుంది, బాగుంది ఇది. సో ఇక్కడ దీనిపైన కూడా బెంచ్ ఉందన్నమాట. సో క్రేజీగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ 2 బెంచులు ఉన్నాయన్నమాట కూర్చోవడానికి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ పక్కన చెట్లు, కింద చెరువు, చల్లటి గాలి. మొత్తానికైతే ఇట్లుంది కథ అట్టెనా రొట్టెనా అనుకుంటే అట్టెనైతే అట్ట, రొట్టె అయితే రొట్టె. సో మొత్తానికైతే బాగుందన్నమాట. సో మీరు కూడా రాండి, ట్రై చేయండి, అడ్వెంచర్ చేయండి. ఇంకేంటంటే లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి, చూడండి. ఏంటంటే దాన్ని ఏమంటారు, అనుభవించండి అని చెప్తారు కదా, దాన్ని ఏమంటారు అంటే ఎక్స్పీరియన్స్ చేయండి. సో లైఫ్ అనేది ఒక దగ్గరే ఆగిపోకూడదు, లైఫ్ అనేది ఒకే వేలో ఉండకూడదు. లైఫ్ అనేది మల్టిపుల్ వేస్ ఉంటాయి, మల్టిపుల్ చాలా 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 ఉంటాయి. మనం జాబ్ చేస్తున్నామంటే నేను ఒకటి చెప్పదలుచుకుంటా, జాబ్ అనేది మన అవసరాలను తీర్చడానికి మాత్రమే ఉంటుంది, అది డబ్బులు రావడానికి మాత్రమే మనం పని చేస్తాం. కానీ అదే లైఫ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. మన లైఫ్లో కొన్ని చేయాల్సినవి, కొన్ని చూడాల్సినవి, కొన్ని తిరగాల్సినవి, కొన్ని చాలా చాలా ఉంటాయి. సో పని కట్టుకొని నేను జాబ్ రిజైన్ చేసి పని కట్టుకొని వీడియోలు చేస్తున్నా. సో ఇది సక్సెస్ కోసమా లేకపోతే డబ్బుల కోసమా, దానికోసమా దీనికోసమా కాదు. నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, నాకంటూ ఒక లైఫ్ ఎక్స్ప్లోరింగ్ చేయాలి, నేను కొన్ని చూడాలి, కొన్ని తిరగాలి. నన్ను నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలని చెప్పేసి జస్ట్ వీడియోస్ చేస్తున్నాను. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో ఎందుకంటే కష్టపడుతున్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారు, మీ ఆశీస్సులతో నేను ఇంకా చాలా వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ పాయింట్. ఒకసారి చూడండి, చెట్లు, కింద చెరువు, పైన చెట్లు, ఇక్కడ సీటు, కూర్చున్నాం, చల్లని గాలి. లవర్స్కి అయితే పక్కా వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే వర్కౌట్ అవుతుంది అంటే పీస్ఫుల్గా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం. ఇంకా చూసేటి చాలా ఉన్నాయి, వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం. చలో. సో గైస్ ఇక్కడైతే ఒక బోర్డు పెట్టారు, ఇదేందో చూద్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్. సో పాకాల వైల్డ్ లైఫ్ స్నాచర్, వరంగల్ డిస్ట్రిక్ట్. సో మనం చేసేది వైల్డ్ లైఫ్ అనమాట. ఆ బోర్డు చూసినప్పుడు ప్రతిసారి అనిపిస్తుంది నాకు, ఓ వైల్డ్ లైఫ్ అంటే ఇలానే ఉంటుందా, వైల్డ్ లైఫ్ అంటే ఇలానే ఉంటుందా అని అనిపిస్తుంది. సో ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం కంకర రోడ్ అనమాట. ఇప్పుడు రోడ్డు పడుతుంది అనుకుంటా, రోడ్డు చేస్తారు అనుకుంటా, రోడ్డు వర్క్స్. సో చాలా బాగుంది, వర్కింగ్లోనే ఉంది అనుకుంటా ఇది. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. పోదాం, కొంచెం ముందుకు పోదాం. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉందని చెప్పిండు మనడు, అది ఎక్కడుందో దానికోసం వెతుకుతూ పోతూనే ఉంటాం. ఓకే, మనం ఎక్కడ ఆగేది లేదనమాట. సో పోదాం, మధ్యలో మనకి ఏమన్నా కలుస్తాయా, ఏమన్నా చూద్దాం, ఓకేనా. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, కింద అక్కడ స్టార్టింగ్ దగ్గర కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బటర్ఫ్లై పార్క్ ఉంది అని చెప్పేసి అని అన్నారు. బటర్ఫ్లైస్ పార్క్ అంటే నాకు చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఖచ్చితంగా ఆ పార్క్కి వెళ్ళాలి, బటర్ఫ్లైస్ తోటి ఆడుకోవాలి, క్రేజీగా ఉంటుంది కదా. సో అక్కడికైతే వెళ్దాం. ముందైతే వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. అమ్మా ఇప్పటివరకైతే చాలా దూరం నడిచినాం, ఇంకా వ్యూ పాయింట్ అనేది రాలేదు. ఇక్కడ మధ్యలో చిన్న గుళ్ళు గోపురాలు ఎక్కువ ఉన్నాయి, చూపిస్తా. సో ఇలాంటివి మనకు చాలా కలుస్తున్నాయి కానీ వ్యూ పాయింట్ అనేది కనిపించట్లేదు. సో ముందుకైతే వెళ్దాం ఇంకా. సో గైస్ ఎండాకాలం వచ్చింది అనుకుంటా, ఎండ అయితే విపరీతంగా కొడుతుంది, మామూలుగా లేదు. సో నేను వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు. సో తొందరగా వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకోవాలి, ఇది కంప్లీట్ చేయాలి, వ్యూ పాయింట్ చూడాలి. ఆ వ్యూ పాయింట్ మీకు చూపిస్తా నా కళ్ళతో.
చూపిస్తా ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో. నేను ఎక్స్పీరియన్స్ చేసి మీరు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేలా చేస్తానమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. సో గైస్ చూడండి, బటర్ఫ్లైస్ అన్నమాట. సో ఈ బటర్ఫ్లైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి 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 ఎంత బాగా ఆడుకుంటున్నాయో, మంచిగా ఆడుకుంటున్నాయన్నమాట. చూడండి అక్కడ కోతి కూడా వచ్చింది. సో మనం కొంచెం దానికి దూరంగా ఉండాలి, ఎందుకంటే అదేం చేస్తుంది దానికే తెలియదు, ఇంకొక కోతి వస్తుంది. సో బటర్ఫ్లైస్ అయితే బాగున్నాయి, దారిలో మంచిగా ఆడుకుంటున్నాయి. సో నాకు ఇక్కడ ఇట్లా వస్తున్నప్పుడు నాకు చాలా అంటే చాలా ఈ మన రేగు పళ్ళు చెట్లు ఉంటాయి కదా, రేగుపండు చెట్లు చాలా ఇటు రోడ్కి ఇటు సైడ్ అటు సైడ్ చాలా ఉన్నాయి అనమాట. రేగుపండు చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి, అవే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మొత్తానికైతే మనం వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం మనం అనుకుంటున్నా, మన కష్టానికి ఫలితం వచ్చింది అని అనుకుంటున్నా. సో దగ్గరలోనే ఉన్నాం పాయింట్. సో ఇప్పుడు మనమైతే వెళ్ళబోతున్నాం. క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈ ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదయ్యా, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా క్రేజీగా ఉంది. నైస్, వావ్, సూపర్ 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 సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఇదంతా వ్యూ పాయింట్. నెక్స్ట్ లెవెల్ అన్నమాట, వేరే లెవెల్ అన్నమాట. నాకు ఈ ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా. ఈ వ్యూ పాయింట్ అనేది చాలా అంటే చాలా బాగుంది, చాలా క్రేజీగా ఉంది కదా. వావ్, వాట్ ఈజ్ లైఫ్. చాలా చాలా కొటేషన్లు తనకి వస్తున్నాయి కానీ మనం పెద్ద రైటర్ ఏం కాదు. సో వ్యూ పాయింట్ చూడండి, నా కళ్ళతో మీకు చూపిస్తా అని చెప్పాను కదా, నా కళ్ళతో మీరు చూడండి. సో నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, అబ్బబ్బబ్బ మామూలుగా లేదు. మధ్యలో చూడండి అక్కడ ఒక చెట్లు లెక్క ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్, సూపర్ 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 సూపర్. సో నైస్. సో వాటర్ అయితే చాలా బాగున్నాయి అనమాట, చెమటలు అయితే కారిపోతున్నాయి. లైఫ్లో ఇంత మంచి వ్యూ పాయింట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను అనుకోలేదు. సో అది ఇక్కడ జరిగిపోయింది, పాకాల్లోనే జరిగిపోయింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట, నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇది ఇంకా. సో సూపర్ 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 సూపర్. సో చూసారు కదా, ఇప్పుడు మనమైతే బటర్ఫ్లై పార్క్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. చాలా